హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము హెల్దీ అయిన ఆరోగ్యకరమైన లడ్డూలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎవరికైనా సుస్తుంది అని అనిపిస్తే ఇలాంటి లడ్డూలు రోజుకొక్కటి తినండి. సుస్తు అనేది పటాపట్టా నిలిపోతుంది. ముందుగా ఒక బాండలు తీసుకొని 1 కప్పు గోడంబి పలుకులు లైట్గా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించి ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకుందాం. అదే కప్పుతో 1 కప్పు బాదం పలుకులు కూడా వేసి వేయించుకుందాం. ఇది కూడా లైట్గా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. 1 కప్పు నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకుందాం. సేమ్ మొత్తం ఒకే కొలత అనమాట. చిటపటలాడినాయంటే సరిపోతుందండి, ఎక్కువ మాడబెట్టద్దు. ఇది కూడా ప్లేట్లోకి తీసి చల్లారబెట్టేద్దాం. పల్లీలు 1 కప్పు తీసుకుందాం. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించుకుందాం. పొట్టు ఊడే వరకు వేయించుకొని ఇది సపరేట్గా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకుందాం. ఇది ఈ తొక్కంతా తీసేయాలన్నమాట. అందువల్ల చూసారు కదా, ఇలా పొట్టు ఊడిపోవాలి. చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి అదే ప్యాన్లోకి 1 కప్పు ద్రాక్ష వేసుకుందాం. మీకు ద్రాక్ష ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ ఖర్జూరంతో మనం ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు అండి. ద్రాక్ష వద్దు అనుకుంటే కొందరికి ద్రాక్ష నచ్చదు, కానీ ద్రాక్ష సుస్తును చాలా బాగొడుతుందండి. మీరు కావాలంటే తిని చూడండి. సుస్తు అనేది అస్సలు ఉండదు. ఒక పిడికిడి ద్రాక్ష తిని చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో. ఇది పొట్టంతా ఈ తొక్కంతా తీసేసి సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవంతా చల్లారాయి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి పొడి చేసుకుందాం. 2 పల్సులు తిప్పారంటే పొడి అయిపోతుంది. చూసారా ఎంత బాగా పొడి అయిపోయిందో. ఇలా వస్తే సరిపోతుందండి. చిన్నపిల్లలు కానీ వయసు అయిన వాళ్ళు కానీ అలాగే తినలేరు కదా. ఇలా పొడి చేసి ఇందులో కొద్దిగా ఖర్జూరం 1 కప్పు వేసి గ్రైండ్ చేసి ఇచ్చాము అంటే తినేస్తారండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఎవరైనా సరే, పిల్లలు కానీ వయసు అయిన వాళ్ళు కానీ వయసులో ఉన్న వాళ్ళు కానీ ఓ రోజుకి 1 లడ్డు తిన్నారంటే సుస్తు అనేది అస్సలు ఉండదన్నమాట. అంతే అండి. ద్రాక్ష కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఇందులోనే 1 కప్పు ఖర్జూరం వేసుకుందాం. ద్రాక్ష వద్దు అనుకుంటే 2 కప్పులు ఖర్జూరం వేసుకోండి. ఫుల్గా 2 కప్పులు వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్తోనే మనము లడ్డూలు చేసుకుంటాం అన్నమాట. ఎంతో హెల్దీ అయిన ఆరోగ్యకరమైన లడ్డూలు. అంతే అండి. ఒకసారి గ్రైండ్ చేసుకొని చూసారు కదా, మనము ఆ గిన్నెలో వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం బాగా కలుపుకొని లడ్డూలు తయారు చేసుకుందాం. చూసారా, సింపుల్గా ఎంత హెల్దీగా లడ్డూలు తయారు చేసుకున్నామో. మనం డీప్ ఫ్రై చేయలేదు, చక్కెర వేయలేదు, బెల్లం వేయలేదు, ఏమీ లేదు. హెల్దీ అయిన లడ్డూలు అనమాట. రోజుకు 1 లడ్డూ తినండి. సుస్తు అనేది అస్సలు ఉండదు. వాకింగ్ వెళ్ళేవారు కానీ, కరాటే చేసేవాళ్ళు కానీ, జిమ్ముకు పోయేవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ వయసు అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సుస్తు అనేది అస్సలు ఉండదు. ఇలా చిన్నగా మనం బూందీ లడ్డు చేసినంత కాకుండా చిన్న లడ్డూలుగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నారు అంటే రోజుకు 1 లడ్డు తినండి. ఒక 15 రోజులు సరిపోయే లడ్డూలు తయారు చేసుకోండి. తర్వాత మనం ఒక 5 అంటే 5 నిమిషాల్లో ఈ లడ్డూలు చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏమీ పట్టదు. మీ దగ్గర కనుక ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అని అనిపిస్తే వేసుకోండి. పిస్తా కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్లో రకాలు. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ వేసుకోండి. బాగుంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్దీ. అంతే అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీనో. ఇలా లడ్డూలు రెడీ చేసేసుకోండి. మొత్తం లడ్డూలు అయిపోయాయి. చూసారు కదా ఎంత హెల్దీ అయిన లడ్డూలు ఫటాఫట్ అని అయిపోయాయో. ఇవి 15 రోజులు సరిపడా మనం ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే
రోజు పిల్లలు స్కూల్ పొద్దున్నే లేచినప్పుడు కానీ లేదా స్కూల్ ఇంకా వచ్చినప్పుడు కానీ ఒక్కొక్క లడ్డు ఇచ్చేశారు అంటే హాయిగా తినేస్తారు. చూసారా ఎంత బాగున్నాయో, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయండి. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. చూడండి ఎంత బాగుందో. మనం ఇందులో ఏమీ వేయలేదన్నమాట. 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి లడ్డూలు. టేస్ట్ సూపర్గా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.